హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్వీపీ కుర్రాళ్ళు. ఇవాళ మేము చేసిన వీడియో కేవలం వినోదాన్ని పంచడానికి మాత్రమే. దయచేసి ఇందులో ఎటువంటి తప్పులున్నా క్షమించాలి, పెద్ద మనసుతో క్షమించాలని కోరుకుంటున్నాం. హరో హరా గుల 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 నీ గులాబ్ జాములు గలగల. హరో హరా గుల 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 నీ గులాబ్ జాములు గలగల. ఎవడో వస్తున్నాడు, నా దగ్గరికి ఎవడో వస్తున్నాడు, సమస్యను ఎంటేసుకొని వస్తున్నాడు. హరో హరా వాని గులాబ్ జాములు కలగల. హరో హరా వాని గులాబ్ జాములు కలగల. నమస్కారం గురుజీ. హరో హరా నీ గులాబ్ జాములు గలగల. హరో హరా ఇప్పుడు చెప్పురా బత్తాయి, నీ సమస్య ఏంటో. స్వామి, నా వ్యాపారం నడవట్లేదు స్వామి, మొత్తం లాస్ లో ఉన్నా. అవునా, ఏమైందిరా? రావట్లేదే ఏమైందిరా? స్వామి, నా వ్యాపారం నడవట్లేదు స్వామి. జీత వాళ్ళకు జీతం కూడా ఇవ్వలేకపోతున్నా స్వామి, మొత్తం లాస్ అయింది. మీరే నా పరిష్కారం చూపెట్టాలా స్వామి. ఈ ప్రశ్నకు జవాబు ఉన్నట్టు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. ఆ పరమశివుడు పైన నుంచి నేను చూస్తా ఉండు, నీకు ఖచ్చితంగా మంచి చేస్తాడు, మంచి చేస్తాడు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. నేను ఇచ్చే తాయితు తీసుకో, తీసుకో. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నా సమస్యకు పరిష్కారం ఏమి స్వామి? నేనిచ్చే ఈ వంకాయ తాయితు తీసుకొని నీ మొటకాయ పైన ఉన్న మొలదారాన్ని కట్టుకో. ఏంటి బాబన్నా, ఇంకోసారి ఇచ్చే ఈ వంకాయ తాయితు తీసుకొని నీ మొటకాయ పైన ఉన్న మొలదారాన్ని కట్టుకో. వచ్చే 3 నెలల్లో నీ వ్యాపారం నువ్వు అనుకోని విధంగా అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తుంది. వెళ్ళరా నాయనా, వెళ్ళు. నా నా సమస్య పరిష్కారం కాకపోయింది అనుకో స్వామి, నీ గులాబ్ జామ్ గలగల ఆడిస్తాను స్వామి. మళ్ళా వచ్చి వెళ్తున్నాను స్వామి. నమస్కారం గురుగారు. హరో మహారా నీ గులాబ్ జాములు కలగల. చెప్పరా? నీ బాధ ఏందో చెప్పరా? నాకు అత్తలేదు స్వామి. కాకపోతే నా దగ్గరికి ఎందుకు వచ్చినావురా? బాత్రూమ్ లో గంట సేపు కూర్చుంటే అదే వస్తుంది కదరా. ఏ కాదు స్వామి, నేను ఎంత ట్రై చేసినా అత్తలేదు స్వామి చదువు. ఓహో, అదారా నీ సమస్య. నేను వస్తలేదంటే ఇంకేదో అనుకున్నా. నువ్వేం చింతించకు, నీ సమస్యకు పరిష్కారం నేను చూపిస్తా. నాకు ఎట్లయినా చదువు వచ్చేటట్టు చేయి స్వామి. నువ్వేం చింతించకురా. ఈ సంఖలోంచి తీసిచ్చిన నిమ్మకాయ తీసుకొని అక్కడ పెట్టుకో. ఎక్కడ పెట్టుకోవాలి స్వామి? చెప్పరా, చెప్పు. అంటే ఎక్కడో కాదురా, పడుకునేటప్పుడు 3 రోజులు నీ దిండి కింద పెట్టుకొని పడుకో. వారం రోజులలో నీకు జ్ఞానోదయం అవుతుంది. వచ్చే నెల రోజులలో నీకు కాస్తో కోస్తో జ్ఞానం పెంపొందుతుంది. ఆ తర్వాత నువ్వు రాయబోయే ఎగ్జామ్లల్లా ఫస్ట్ వస్తావురా. నీకు చదువు వస్తుందిరా, నువ్వు భయపడకు, దేనికి చింతించకు. నేను ఇచ్చిన నిమ్మకాయ తీసుకొని పోయి నీ దిండి కింద పెట్టుకొని పండుకో, ఆరాంగా పండుకో. మీరు చెప్పిన అన్ని పాటిస్తా స్వామి. ఒకవేళ చదువు రాపింది అనుకో, ఏ సంకల్ నుంచి నువ్వు నిమ్మకాయ తీసినావు స్వామి, అదే సంకలేసి ఒత్తుతా. అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? మీరు ఎక్కడ తగలటారా? సరే సరే స్వామి. పోతానా మమ్మీ, పోతానని గులాబ్ జామ్ బాబా గారి దగ్గరికి పోతానా. నాకు ఇంట్రెస్ట్ లేదని కూడా పంపిస్తాను. ఈ చెట్లలో ఇది అయిందో ఏమో. ఈ బాబాగాడు ఏడున్నాడో ఏడింగ్ ప్లాడాలో, ఈ చెట్లలో పడి ఈ గుట్టలలో పడి ఏందో ఏమో ఈ బాబాలు. మొత్తానికి అయితే బాబా. బాబా అంకుల్ నమస్తే. అంకుల్ నమస్తే. హరో మహారా నీ గులాబ్ జాములు కలగల. ఎవరు నువ్వు నా దగ్గరికి వచ్చి అంకుల్ అంటున్నావు? తెలవట్లేదా నేను ఎవరు? ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అయ్యో సారీ స్వామి, ఏమనుకోకు.
అయితేనే గాని అసలు నీ సమస్య ఏందిరా? నాకు లేస్తలేదు స్వామి, అది నా సమస్య. లేకపోతే నా దగ్గరికి ఎందుకు వచ్చినావురా? డాక్టర్ సమాధానం దగ్గరికి పోక అందరు చెప్పారు స్వామి నువ్వు చాలా గొప్పవాడివి అని, నువ్వు అన్ని ఏం చేస్తావని. అంటే నేను పట్టుకొని లేపని ఏంది? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. ఈ స్వామి ఏంది నాకన్నా డార్క్ అని లెక్క ఉన్నాడు. ఆపరాసుంటా ఈ మాట నువ్వు అనుకునే కాదు స్వామి అంత డార్క్ ఉన్నావు. ఆపరాసుంటా డార్క్ మోనార్క్ అనుకుంటా, చెప్పేది వినకుండా. నేను చెప్పేది తిని స్వామి, నువ్వు అనుకునే ముచ్చట కాదు, ఇది వేరే ముచ్చట. ఏంది మరి అది? నువ్వు అనుకునే కాదు స్వామి, నేను క్రికెట్ ప్లేయర్, నాకు బ్యాట్లు ఎత్తలేదు, అది నా బాధ. అవునా? ఆ, మరి అప్పంచాలు నాకు లేతలే అంటే నేనేదో లేతలే అనుకున్నా. మరి గింత ఘోరంగా ఉన్నవేంటి స్వామి నువ్వు? అరే నువ్వు లేతలే అంటే నేనేమనుకుంటారా మరి? సరేనా అయితేనే గాని నీ సమస్యకు నేను పరిష్కారం చూపుతా, ఆగురా. చెప్పు. నీ సమస్యను నేను పరిష్కరిస్తారా, నువ్వు ముందడిగిరా. ఓకే స్వామి. బాబా చెప్పినట్టుగా నా బ్యాట్ కింద నుంచి తీసిన ఈ నిమ్మకాయ నీ బ్యాట్ కట్టుకో. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏదో అన్నట్టున్నారు. ఈ బ్యాట్ కట్టుకున్న తెల్లారి కల్లా నీకు బ్యాట్ లేత్తది. అది చూసి నీ అపోనెంట్లకు అది కూడా లేత్తది. ఏది స్వామి? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? స్వామి ఎప్పుడు చూడని నీ ఆట చూసి వాళ్ళకి భయం లేత్తది. నువ్వు కొట్టే కొట్టుడుకు వాళ్ళకు పిచ్చి లేత్తది. తర్వాత నువ్వు సెంచరీ కొట్టినాక ఆటోమేటెడ్ గా నీ బ్యాట్ దానంతట అదే లేత్తది. నాయనో అమ్మో అమ్మో, అరే ఏం సైకోగలరా మీరు? ధన్యవాదాలు స్వామి, నువ్వు చెప్పినట్టు ఈసారి నుంచి బాగా ఆడతా. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే, మేము తీసుకున్న కంటెంట్ పరంగా ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. అండ్ నచ్చితే కామెంట్ చేయండి. పార్ట్ 2 కూడా మీకోసం మేము సిద్ధం చేసి పెడతాం.